ఏపీలో ఎస్ఐఆర్ ప్రాసెస్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మీ వేలుపై పడాల్సిన ఓటు గుర్తును డిలీట్ చేసేశారు. మీరు ఓటరే కాకుండా పోయే ప్రమాదం కూడా ముంగిట్లోకి వచ్చేసింది. ఏపీ వ్యాప్తంగా ఒక్కసారిగా దాదాపుగా 45 లక్షల ఓట్లను ఎలక్షన్ కమిషన్ పక్కన పడేసింది. అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల శక్తిలో ఏకంగా 10.75% ఓట్లు గల్లంతయ్యాయి. జూలై 31న విడుదల చేయబోయే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ 45 లక్షల ఓటర్ల పేర్లు ఇక కనిపించవు. అసలు ఇన్ని లక్షల ఓట్లు ఎందుకు తొలగిస్తున్నారు? ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏం జరిగింది? అసలు మీ ఓటు సేఫ్గా ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి? ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా వేగంగా జరిగింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 ఓట్లు ఉన్నాయి. అందులో ఏకంగా 44,71,523 మంది ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందలేదు. అంటే మొత్తం ఓటర్ల శక్తిలో 10.74% పైగా ఓట్లు అన్కలెక్టబుల్ లిస్టులో చేరిపోయాయి. జూలై 31న విడుదల కాబోయే పబ్లిక్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్లో దాదాపు 45 లక్షల ఓటర్ల పేర్లు ఇక కనిపించవు. జూన్ 15న ప్రారంభమైన డోర్ టు డోర్ సర్వే జూలై 15తో ముగియాలి. కానీ అన్ని వర్గాల అభ్యర్థనల మేరకు డోర్ సర్వే గడువును జూలై 24 సాయంత్రం 4 గంటల వరకు పొడిగించారు. జూలై 14 నాటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందని ఓట్ల సంఖ్య 39,81,399గా ఉంది. అయితే 10 రోజులు గడువు పెరిగిన తర్వాత ఆ సంఖ్య 44,71,000కు చేరింది. అంటే 10 రోజుల వ్యవధిలోనే తొలగించాల్సిన ఓటర్ల సంఖ్య దాదాపు మరొక 5 లక్షలు పెరిగింది. మరి ఈ 45 లక్షల ఓట్లను ఈసీఐ ఎందుకు పక్కన పెట్టిందో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అధికారులు ఇచ్చిన డేటా ప్రకారం ఏపీలో తమ నివాసాలను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిన శాశ్వత వలసదారుల ఓట్లు 14,34,112 ఉన్నాయి. మరణించిన ఓటర్ల సంఖ్య 15,19,558గా ఉన్నాయి. చిరునామా దొరకని ఓటర్ల సంఖ్య 7,76,900కు పైగా నమోదైంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ చోట్ల పేర్లున్న ఓటర్ల సంఖ్య 7,32,566గా రికార్డైంది. ఇక సాంకేతిక లోపాల కారణాల వల్ల 8,387 ఓటర్ల వివరాలు అందలేదు. ఈ మొత్తం కారణాల వల్ల దాదాపుగా 45 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం పక్కన పెట్టేసింది. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటి అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్లో పేర్లు ఉన్నప్పటికీ లేఅవుట్ల మార్పులు, అడ్రస్ మిస్ మ్యాచ్ లేదా ఐడెంటిటీ ప్రూఫ్ మ్యాచ్ కాకపోవడం వల్ల మరొక 8,55,560 ఓట్లను నో మ్యాపింగ్ జాబితాలో పడేశారు. డ్రాఫ్ట్ రోల్ తర్వాత వీరికి నోటీసులు ఇస్తారు. వీళ్ళు ఈసీ గుర్తించిన 11 రకాల ఐడి కార్డ్స్లలో ఏదో ఒక్కటి సబ్మిట్ చేసి రీమ్యాపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈ 8,55,000 ఓట్లు కూడా శాశ్వతంగా రద్దవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా డిలీట్ కాబోతున్న దాదాపు 45 లక్షల ఓట్లలో ఏకంగా 13 లక్షలకు పైగా ఓట్లు కేవలం 5 జిల్లాల్లోనే నమోదయ్యాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2,90,000 ఓట్లు, తిరుపతి జిల్లాలో 2,88,000 ఓట్లు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 2,45,000 ఓట్లు, విశాఖపట్నం జిల్లాలో 2,40,000 ఓట్లు, గుంటూరు జిల్లాలో 2,38,000 ఓట్లు. ఈ 5 జిల్లాల నుంచే మొత్తం 13 లక్షలకు పైగా ఓట్లు గల్లంతవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మిగిలిన 18 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో సగటున 1,00,000కు పైగా ఓట్లు డిలీట్ లిస్టులో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో అర్బనైజేషన్, మైగ్రేషన్ వల్ల ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. మరి ఈ 45 లక్షల ఓట్లలో అర్హులైన ఓటర్ల పేర్లు కూడా శాశ్వతంగా డిలీట్ అయిపోయినట్లేనా అంటే ఖచ్చితంగా కాదు. జూలై 31 డ్రాఫ్ట్ లిస్ట్ బయటకు వస్తుంది. అప్పుడు వెంటనే ఆన్లైన్లో లేదా బిఎల్ఓ వద్ద మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి. ఒకవేళ డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు గనక లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫామ్ 6 నింపి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మీ ఓటు మళ్ళీ వస్తుంది. ఇక
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య నో మ్యాపింగ్ ఉన్నవారికి నోటీసులు ఇచ్చి విచారిస్తారు. అక్టోబర్ 3న పూర్తి వివరాలతో ఫైనల్ ఓటర్ జాబితాను రిలీజ్ చేస్తారు. ఓటు అనేది మీ హక్కు. జూలై 31న మీ పేరు డ్రాఫ్ట్ లిస్ట్లో ఉందో లేదో ఖచ్చితంగా రీచెక్ చేసుకోండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ 45 లక్షల ఓట్లను ఈసీఐ ఎందుకు పక్కన పెట్టిందో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అధికారులు ఇచ్చిన డేటా ప్రకారం ఏపీలో తమ నివాసాలను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిన శాశ్వత వలసదారుల ఓట్లు 14,34,112 ఉన్నాయి. మరణించిన ఓటర్ల సంఖ్య 15,19,558గా ఉన్నాయి. చిరునామా దొరకని ఓటర్ల సంఖ్య 7,76,900కు పైగా నమోదైంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ చోట్ల పేర్లున్న ఓటర్ల సంఖ్య 7,32,566గా రికార్డైంది. ఇక సాంకేతిక లోపాల కారణాల వల్ల 8,387 ఓటర్ల వివరాలు అందలేదు. ఈ మొత్తం కారణాల వల్ల దాదాపుగా 45 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం పక్కన పెట్టేసింది. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటి అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్లో పేర్లు ఉన్నప్పటికీ లేఅవుట్ల మార్పులు, అడ్రస్ మిస్ మ్యాచ్ లేదా ఐడెంటిటీ ప్రూఫ్ మ్యాచ్ కాకపోవడం వల్ల మరొక 8,55,560 ఓట్లను నో మ్యాపింగ్ జాబితాలో పడేశారు. డ్రాఫ్ట్ రోల్ తర్వాత వీరికి నోటీసులు ఇస్తారు. వీళ్ళు ఈసీ గుర్తించిన 11 రకాల ఐడి కార్డ్స్లలో ఏదో ఒక్కటి సబ్మిట్ చేసి రీమ్యాపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈ 8,55,000 ఓట్లు కూడా శాశ్వతంగా రద్దవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా డిలీట్ కాబోతున్న దాదాపు 45 లక్షల ఓట్లలో ఏకంగా 13 లక్షలకు పైగా ఓట్లు కేవలం 5 జిల్లాల్లోనే నమోదయ్యాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2,90,000 ఓట్లు, తిరుపతి జిల్లాలో 2,88,000 ఓట్లు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 2,45,000 ఓట్లు, విశాఖపట్నం జిల్లాలో 2,40,000 ఓట్లు, గుంటూరు జిల్లాలో 2,38,000 ఓట్లు. ఈ 5 జిల్లాల నుంచే మొత్తం 13 లక్షలకు పైగా ఓట్లు గల్లంతవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మిగిలిన 18 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో సగటున 1,00,000కు పైగా ఓట్లు డిలీట్ లిస్టులో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో అర్బనైజేషన్, మైగ్రేషన్ వల్ల ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. మరి ఈ 45 లక్షల ఓట్లలో అర్హులైన ఓటర్ల పేర్లు కూడా శాశ్వతంగా డిలీట్ అయిపోయినట్లేనా అంటే ఖచ్చితంగా కాదు. జూలై 31 డ్రాఫ్ట్ లిస్ట్ బయటకు వస్తుంది. అప్పుడు వెంటనే ఆన్లైన్లో లేదా బిఎల్ఓ వద్ద మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి. ఒకవేళ డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేరు గనక లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫామ్ 6 నింపి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మీ ఓటు మళ్ళీ వస్తుంది. ఇక ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య నో మ్యాపింగ్ ఉన్నవారికి నోటీసులు ఇచ్చి విచారిస్తారు. అక్టోబర్ 3న పూర్తి వివరాలతో ఫైనల్ ఓటర్ జాబితాను రిలీజ్ చేస్తారు. ఓటు అనేది మీ హక్కు. జూలై 31న మీ పేరు డ్రాఫ్ట్ లిస్ట్లో ఉందో లేదో ఖచ్చితంగా రీచెక్ చేసుకోండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.